అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'సైకోటిక్ రాముడు' 36వ భాగం. రచయిత రూప గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే మీరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి. ఇంకొకసారి డాక్టర్ని అడిగి అంతా ఓకే అంటే మేబీ నువ్వు నెక్స్ట్ వీక్ కల్లా వైజాగ్ వచ్చేయొచ్చని అంటాడు. నిజంగానా కిరణ్ అని కళ్ళింత పెద్దవి చేసుకొని అడుగుతుంది. ఆకాష్ చెప్పాడు. బట్ నువ్వు ఇంకొకసారి అడుగు అని అంటాడు కిరణ్. నాతో ఆయన మాట్లాడట్లేదులే అని పెదవి విరిచి అంటుంది. నువ్వు చేసిన పనికి నీ మీద అందరూ కోపంగా ఉన్నారు. అలాంటిది ఆకాష్ ఉండకుండా ఉంటాడా? చూడు ఎంత ప్రమాదం తప్పిందో. అదే నీకేదైనా అయి ఉంటే అసలు ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా ఉంది మాకు. ఏమో కిరణ్, ఆ టైంలో నా మనసుకి అదే కరెక్ట్ అని అనిపించింది. నేను అక్కడే ఉండి ఇక్కడ ఆకాష్ గారికి ఏమవుతుందో అని భయపడుతూ నన్ను నేను బాధ పెట్టుకోవడం కన్నా ఏదైతే అదే అవ్వని అని అతని కోసం ఇక్కడికి రావడమే మంచిదని అనిపించింది. ఈరోజు నేను బెడ్ మీద ఉన్నాను కానీ నా కళ్ళ ముందర ఆకాష్ కనిపిస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. నువ్వు చాలా మంచి అమ్మాయివి భూమి. కానీ నేను చాలా బాధ పెట్టాను. ఐయామ్ రియల్లీ సారీ అని హానెస్ట్‌గా చెప్పాడు కిరణ్. అయిపోయింది కదా కిరణ్! నువ్వే అన్నావుగా ఏది జరిగినా మన మంచికే అని. నా తలరాతలో ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. బట్ భూమి, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇంక పైన ఎప్పుడైనా నీకే హెల్ప్ కావాలన్నా ఒక అన్నయ్యలాగా నేను చేసి పెడతాను అని భూమి చెయ్యి తీసుకొని ప్రామిస్ చేస్తూ చెప్తాడు. ఈ భరోసా చాలు కిరణ్. అంతకు మించి నాకింకేమీ అక్కర్లేదు. ఇలానే నువ్వు, నా చెల్లెలు కూడా చూసుకోవాలి సరేనా? ఏదైనా తేడా చేశావనుకో, ఈసారి అయితే అసలుకే కామ్‌గా ఉండను అని నవ్వుతూ చెప్తుంది భూమి ఆకాష్‌తో. నవ్వుతూ సరే భూమి, నేనింకా వెళ్తాను. అప్పుడే వెళ్ళిపోతున్నావా? ఎందుకు అని అంటుంది. లేకపోతే నీతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవాలా అని వెనక నుంచి సీరియస్‌గా వస్తాయి ఆకాష్ మాటలు. నా ఉద్దేశ్యం అది కాదు అని గొంతు చిన్నది చేసి అంటుంది భూమి. కిరణ్, నేను ఫ్లైట్ టికెట్ నీకోసం బుక్ చేశాను. డీటెయిల్స్ నీకు పంపించాను. అక్కడికి వెళ్ళాక నాకు కాల్ చెయి. సరే ఆకాష్. బాయ్ భూమి. టేక్ కేర్ అని బయటకొచ్చి వీరేంద్రని హగ్ చేసుకొని భూమికి మీ పోలికలు రాకపోయినా మీ మంచితనం అలానే వచ్చింది చిన్నాన్న. తను సేమ్ మీలాగే అని అంటాడు కిరణ్. షాకవుతాడు వీరేంద్ర. కంగారు పడకండి చిన్నాన్న. ఆకాష్ నాకు అన్నీ చెప్పాడు. తను ఇంట్లో చెప్పేంత వరకు నేను ఈ విషయం గురించి ఎవరితోనూ చెప్పను. థాంక్స్ కిరణ్. సరే చిన్నాన్న. బాయ్. నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు కిరణ్. ఆకాష్ అని పెదాలు సున్నాలా చుడుతూ పిలుస్తుంది భూమి. ఏంటి? అని ఫోన్‌లో ఏదో స్క్రోల్ చేస్తూ అంటాడు ఆకాష్. నాతో మాట్లాడు ప్లీజ్ అంటుంది. మాట్లాడుతున్నాను కదా కనిపించడం లేదా అని అంటాడు. ఇలా కాదు ప్రేమగా అంటుంది. ఆకాష్ నుంచి మౌనమే సమాధానం అయ్యింది. నేను చేసిన దానికి సారీ. కానీ ఆ టైంలో నాకు ఆ ఆప్షన్ తప్ప ఇంకేమీ కనిపించలేదు. అయినా నేను బానే ఉన్నాను కదా! ఏదో నేను చనిపోయినట్టుగా ఎందుకలా ఉంటున్నావు? అని ఆకాష్‌కి కోపం తెప్పించే మాటలంటుంది భూమి. అంతే. ఆ మాటలు విన్న ఆకాష్ స్పీడ్‌గా వెళ్లి భూమి దవడలు గట్టిగా పట్టుకొని పిచ్చి మాటలు మాట్లాడితే మొహం పగలకొడతా. నువ్వు చేసిన పనికి ఎప్పటికీ నేను నిన్ను క్షమించను. ఒక్కసారి నా గురించి ఆలోచించావా? ఆ సమయానికి వీరేంద్ర మావయ్య రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటని? నిన్ను పొడుస్తూ ఉంటే నా గుండె అగ్నిగోళంలాగా మారింది. ఇప్పటికీ కళ్ళు మూసుకుంటున్న నాకు ఆ సీన్ గుర్తొస్తుంటే ఛ! నీలాంటి వాళ్ళకది ఎప్పటికీ అర్థం కాదని భూమిని విసిరేసి రూమ్ నుంచి బయటకి వచ్చేశాడు ఆకాష్. ఈసారి భూమి కళ్ళలో నుంచి కన్నీరొచ్చాయి కానీ, అది ఆనందంతో ఈ విధంగా అయినా ఆకాష్ తనని టచ్ చేశాడని కిరణ్ వైజాగ్ రీచ్ అయ్యాక ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి భూమి బానే ఉంది అని, ఇంకో 1 వీక్ అక్కడ ఉండి అంతా చూసి వస్తామని అన్నారని చెప్తాడు. కానీ ధనుంజయ్ గారికి మాత్రం కిరణ్ మాటల మీద నమ్మకం రాలేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆకాష్ ఇంటికి వచ్చేవాడు. పైగా తన చెల్లి శ్రేయకి ప్రమాదం తప్పిందని తెలిసాక తనని చూడటానికి వెంటనే వచ్చేవాడు. ఇంకా వారం అంటున్నాడు అంటే మాకు తెలియకుండా ఏదో దాస్తున్నాడు. అది తెలుసుకోవాలని తన మనసులో అనుకుంటాడు ధనంజయ్. బాబు, భూమి బానే ఉంది కదా? తను ఆరోగ్యం అంతా బావుంది కదా? అని అడుగుతుంది బోను. బానే ఉన్నారాంటీ. నీరసంగా ఉంది. కొంచెం అంతే. అంత దూరం ట్రావెల్ చేసింది కదా! అందుకే తను బాగా టయర్డ్ అయిపోయింది. ఫోన్ చేస్తున్నా
ఆకాష్ బాబు మాట్లాడడానికి ఇష్టపడటం లేదు అని బయట కొంగు నోటికి అడ్డు పెట్టుకుంటూ అంటుంది భానుగారు. అదేం లేదాంటీ. ఇంతమంది ఉన్నా తనని ఆపలేకపోయాము అని మన మీద కాస్త కోపంగా ఉన్నాడు అంతే. నైట్‌కి నేను ఫోన్ చేసి ఇస్తాను. మీరు భూమితో మాట్లాడండి. సరేనా? ఆ మాటన్నావు. చాలు బాబు అని అంటుంది. భాస్కర్‌రావు గారి వైపు చూసి, మీరు టెన్షన్ పడకండి అంకుల్. ఇంకో 5 డేస్‌లో వాళ్ళొచ్చేస్తానన్నారు. మంచి విషయం చెప్పావు బాబు అని అంటారు భాస్కర్‌రావు గారు. గీత కోసం చూస్తాడు కానీ, తను ఎక్కడా కనిపించదు. ఎవరినడగాలో తెలియక వాళ్ళ అమ్మ గురించి తెలుసుకోవాలని అమ్మ ఎక్కడ అత్తయ్య అని అడుగుతాడు. పైన రెస్ట్ తీసుకుంటుందని చెప్తుంది. పైకి వెళ్ళి రూమ్ డోర్ తీసేసరికి అక్కడే దివాకర్, కరుణ, సునీత, గీత కనిపించారు. కిరణ్ ఎప్పుడొచ్చావు? ఆనందం నిండిన కళ్ళతో అడుగుతుంది సునీత. ఇప్పుడే వచ్చానమ్మా. నీకు ఎలా ఉంది ఇప్పుడు అని తన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కిరణ్. నాకేమైంది? మీ నాన్న కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. మహారాణిలా ఉన్నాను అని అంటుంది సునీత. తల్లి మొహంలో ఉన్న ఆనందాన్ని చూస్తున్న కిరణ్ మనసు హ్యాపీ అవుతుంది. సరే ఆంటీ, నేను ఇంక వెళ్తాను చదువుకోవాలని అంటుంది. సరే అమ్మా. బాయ్ అంకుల్, బాయ్ కరుణ అని వెళ్తూ వెళ్తూ కిరణ్‌ని ఒకసారి చూస్తుంది. కరెక్ట్‌గా అదే టైంలో కిరణ్ కూడా గీతని చూస్తాడు. ఇద్దరి కళ్ళు క్షణం పాటు కలుస్తాయి. గీత వెళ్ళిపోతుంది. కాసేపు దివాకర్‌తో మాట్లాడి రూమ్‌లో నుంచి బయటకొస్తాడు. ఆకాష్ చెప్పినట్లు హాస్పిటల్‌కి వెళ్తాడు. అక్కడ రిసెప్షన్‌లో నేమ్ చెప్పి ఆ ఫ్లోర్‌కి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తూ లోపలికి వెళ్తాడు. బెడ్ మీద మహాగారు కనిపిస్తారు. సేమ్ భూమి వాళ్ళ అమ్మ ఒక్కటే అని ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వెళ్తాడు. నర్సు చూసి ఏయ్ మిస్టర్, ఎవరు నువ్వు? లోపలికి వచ్చేసావిలా అని అడుగుతుంది. తను మా చిన్నమ్మ. చూడటానికి వచ్చాను అని అంటాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరూ రాలేదు. ఒక్క ఆకాష్ సార్ తప్ప. నిజంగా నువ్వు బంధువేనా లేక అని అనుమానంగా అడుగుతుంది ఆ నర్స్. లేదండి. నిజంగానే తను నాకు తెలుసు. ఆకాష్ చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. కావాలి అంటే ఒకసారి మీరు ఆకాష్‌తో మాట్లాడండి అని నర్సు చూసే చూపులకి చెప్తాడు కిరణ్. సరే, నేనిప్పుడే కాల్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు పేషెంట్‌తో మాట్లాడడానికే వీల్లేదు. ఇక్కడే ఉండు అని ఘాటుగా చెప్పి వెళ్తుంది. వామ్మో! ఈవిడేంటి ఇలా ఉంది అని అనుకుంటాడు కిరణ్. కాసేపు మాట్లాడి ఆకాష్ కన్ఫర్మ్ చేశాక, ఏ మిస్టర్, నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంటుంది. బతికిచ్చావు తల్లి అని అనుకొని చిన్నమ్మ అని అంటాడు. కిరణ్ వాయిస్ ఎక్కడో వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది మహాగారికి. చిన్నమ్మ అని ఇంకోసారి పిలుస్తాడు కిరణ్. ఆమె కనుగుడ్లు మెల్లిగా కదులుతాయి. ఆమెలో చలనం వస్తుండేసరికి కిరణ్‌కి చాలా ఆనందంగా ఉంటుంది. చిన్నమ్మ వినిపిస్తోందా? నేను దివాకర్ గారి కొడుకుని. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడని ఆమె చెయ్యి పట్టుకొని అడుగుతాడు కిరణ్. మెల్లిగా కళ్ళు తెరుస్తుంది మహా. అంతా కూడా మసగ్గా కనిపిస్తూ ఉంటుంది. చిన్నమ్మ ఇలా చూడు అని అంటాడు కిరణ్. తల సైడ్‌కి తిప్పి కిరణ్‌ని చూస్తూ స్మైల్ ఇస్తుంది. గుర్తుపట్టావా నన్ను అని అడుగుతాడు. అప్పట్లో వీరేంద్ర గారు తన ఫ్యామిలీ గురించి చెప్పడంతో హ్మ్. అని అంటుంది మహాలక్ష్మి గారు తల ఊపుతూ చిన్నగా. ఆకాష్ పంపించాడు నన్ను ఇక్కడికి అని అంటాడు. ఎవరు అన్నట్లు అడుగుతుంది. మహాగారు యాక్సిడెంట్ అయ్యాక ఇప్పుడు కళ్ళు తెరవడం. ఆమెకి ఎవరు తనని జాయిన్ చేశారో, ఎవరు ఇక్కడ ట్రీట్మెంట్‌ని ఇప్పిస్తున్నారనే సంగతులు ఏవీ కూడా తనకి తెలియదు. ధనుంజయ్ మావయ్య కొడుకు అని అంటాడు. అప్పుడే వచ్చిన నర్సు అది విని మిమ్మల్నిక్కడ అడ్మిట్ చేసింది, మీకు ట్రీట్మెంట్ ఇస్తుంది ఆ అబ్బాయేనండి. మిమ్మల్ని కంటికి రెప్పలాగా ఇన్ని రోజులు అని అంటుంది నర్సు. ఆ మాటకి మహాకి కళ్ళలో నుంచి కన్నీరొస్తుంది. తన కన్నీరు తుడుస్తూ బాధపడకండి చిన్నమ్మ. మీరు త్వరగా కోలుకుంటే మీకోసం మన ఇల్లు ఎదురు చూస్తోందని అంటాడు కిరణ్. అప్పుడు గుర్తుకొస్తుంది భూమి, శ్రియ ఆ యాక్సిడెంట్. వెంటనే ఆమె బీపీ పెరిగిపోతుంది. నర్స్! నర్స్! అని అరుస్తాడు కిరణ్. మిస్టర్, నువ్వు బయటకు వెళ్ళు అని డాక్టర్‌ని పిలవడానికి అక్కడి నుంచి బయటకు వెళ్తుంది నర్స్. డాక్టర్ వచ్చి ఆమెను చెక్ చేయడానికి లోపలికి వెళ్తారు. ఈ గ్యాప్‌లో కిరణ్ ఆకాష్‌కి కాల్ చేస్తాడు. ఫోన్‌లో విషయమంతా కూడా ఆకాష్‌కి చెప్తాడు కిరణ్. సరే, డాక్టర్ బయటకొచ్చాక నాకు కాల్ చెయ్యి. నేను మాట్లాడతాను వాళ్ళతోటి అని అంటాడు ఆకాష్. సరే అని కాల్ కట్ చేసి డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కిరణ్. 15 నిమిషాల తర్వాత బయటికి వచ్చిన డాక్టర్ ఆమెని మీరు అడగకూడనివి ఏమైనా అడిగారా కిరణ్ అని అడుగుతుంది. లేదు డాక్టర్.
జస్ట్ నేను ఎవరి కొడుకనో చెప్పాను అంతే. నన్ను గుర్తుపట్టారు. అలా మాటల్లో తన యాక్సిడెంట్ గురించి, తన కూతురు గురించి గుర్తు చేసుకొని, అలా సడెన్‌గా అయింది అని కిరణ్ వాళ్ళతో చెప్తాడు. చూడు కిరణ్, తన ఆరోగ్యం మెరుగుపడుతుంది. తన కూతుర్ని చూస్తే ఇంకా తను బెటర్ అవ్వచ్చు. వీలైనంత త్వరగా తనని తీసుకొని వస్తే మంచిది. లేకపోతే ఆమె లేనిపోని ఆలోచనలతో ఇలా ఒత్తిడి పెంచుకోవడం వల్ల తన నరాలు ఉబ్బి దెబ్బతింటాయి. ఓకే డాక్టర్. ఒకసారి ఆకాష్‌తో మాట్లాడండి అని అంటాడు కిరణ్. అని అంటుంది. వెంటనే కాల్ చేసి ఇస్తాడు. కిరణ్‌తో చెప్పిన విషయాన్ని ఆకాష్‌తో కూడా డాక్టర్ చెప్తుంది. ఓకే డాక్టర్. నెక్స్ట్ వీక్ నేను తనని తీసుకొని వస్తానని అంటాడు ఆకాష్. ఓకే అని ఫోన్ని కిరణ్‌కిచ్చి ఆమె వెళ్ళిపోతుంది. కిరణ్, నేనొచ్చేంత వరకు నువ్వు అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో. నేనింకో 3 డేస్‌లో అక్కడికి స్టార్ట్ అవుతాము. సరే ఆకాష్. నువ్వు మార్నింగ్, ఈవినింగ్ వచ్చి చూస్తూ ఉండు. సరేనా? ఇంట్లో ఎవరికీ అనుమానం రానివ్వకు. నేను చూసుకుంటా ఆకాష్. యూ డోంట్ వర్రీ అని అంటాడు కిరణ్. అలా 5 డేస్ ఫినిష్ అవుతాయి. గీత ఎగ్జామ్స్ కూడా ఫినిష్ అయిపోయాయి. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటున్నారే కానీ, వాళ్ళిద్దరి మధ్య అసలు మాటలే లేవు. భాను గారితో, భాస్కర్ రావు గారితో కిరణ్ చాలా బాగా కలిసిపోయాడు. దివాకర్, సునీతతో గీత కూడా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఆకాష్ భూమితో పూర్తిగా మాట్లాడడం మానేశాడు. కానీ వీరేంద్రని భూమికి దగ్గర చేశాడు. ఇంట్లో అందరితో భూమి మాట్లాడుతోంది కానీ, అసలు విషయం ఎవరికీ చెప్పలేదు. తెలిస్తే టెన్షన్ పడతారని భూమి ఆకాష్ వచ్చే వరకు దివాకర్ వాళ్ళ ఫ్యామిలీ, భాస్కర్ ఫ్యామిలీ ధనుంజయ గారి ఇంట్లోనే ఉంది. కారణం ఆకాషే వాళ్ళని అక్కడ ఉండమని చెప్పడం వల్ల. ఇంకోసారి డాక్టర్‌తో మొత్తం కూడా చెకప్ చేశాక భూమిని డిశ్చార్జ్ చేయడానికి ఓకే అని అన్నారు. ఆ రోజు నైట్ అంబులెన్స్‌లోనే ముంబై నుంచి వైజాగ్‌కి స్టార్ట్ అయ్యారు. టెర్రస్ మీద గీత ఫోన్‌లో తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే పైకి వస్తాడు కిరణ్. నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉందిలే. తన ఫ్రెండ్ ఎందుకు అని అడిగితే, నేను జస్ట్ డిగ్రీనే కదా ఫినిష్ చేశాను. ఇంకా ఎంబీఏ చేయాలి. ఆ పైన ఎంఎస్ చేయాలి. చాలా ఉంది. ఇప్పుడల్లా పెళ్లి చేసుకోవాలని నాకు కూడా లేదు అని అంటూ అటు సైడ్ చూస్తే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తననే చూస్తున్న కిరణ్ కనిపిస్తాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. కిందకి వెళ్ళడానికి స్టెప్స్ దగ్గరికొస్తుంది. స్టడీస్ అయ్యాకైనా పెళ్లి చేసుకుంటావా? లేక అలానే ఉండిపోతావా? అని కిరణ్ అడుగుతాడు. ఆ మాటకి వేసిన అడుగుని అక్కడే ఆపేస్తూ కిరణ్‌ని చూస్తుంది కోపంగా. మా నాన్నతో ఏం మాట్లాడావు? అది నీకనవసరం. నాకు తప్ప ఇంకెవరికి అవసరం? మీ నాన్న ఒప్పుకోకపోతే నన్ను మర్చిపోతావా? యెస్. ముక్కుపుటాలు అదిరేస్తూ అంటుంది గీత. ఒక్కసారిగా ఆమె చేతిని లాక్కొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఇప్పుడు చెప్పు అని అంటాడు. ఇంకేంటి చెప్పేది? గీత పాపకి నోట్లో మాటలు నోట్లోనే ఉండిపోతాయి. నిన్నే అడిగేది చెప్పు అని అంటాడు కిరణ్. కళ్ళు కిందకి వాల్చేసి నన్ను వదులు అని అంటుంది. నాకు ఆన్సర్ చెప్పి జీవితంలో నిన్ను డిస్టర్బ్ చేయను అని అంటాడు కిరణ్. వాల్చేసిన కళ్ళతో కొట్టేటట్లు చూస్తుంది అతన్ని. కిరణ్‌కి నవ్వొస్తుంది. స్టిల్ నన్ను లవ్ చేస్తున్నావు కదా అని అంటాడు కిరణ్. ఊపిరి పీల్చుకోవడానికి కూడా తనకి కంగారుగా అనిపిస్తూ ఉంటే కిరణ్ అంత దగ్గరగా ఉండేసరికి ఏయ్! నిన్నే అని కిరణ్ అడుగుతాడు. మౌనంగా ఉండిపోతుంది గీత. తనకి మరింత దగ్గరగా వచ్చి చెంప పైన ముద్దు పెడతాడు. గీత హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక ఆమె చేతులతో కిరణ్ షర్ట్‌ని గట్టిగా పట్టేసుకుంటుంది. షర్ట్ చినిగిపోతే మళ్ళీ నిన్నేమైనా బలవంతం పెట్టానేమో అని మా అమ్మ అనుకుంటుంది. కొంటెగా అంటాడు కిరణ్. వెంటనే అతని షర్ట్‌ని వదిలేస్తుంది. చూడు ఎలా నలిగిపోయిందో నా షర్టు అని నవ్వుతూ ఆమె నడుం మీద పట్టు బిగించి అంటాడు కిరణ్. నాకు ఊపిరి ఆడటం లేదు వదులు అని అంటుంది గీత. నాకిప్పుడే ఊపిరి అందుతోంది అని అంటాడు. ఇలానే ఎంతమందిని నీ వెనక తిప్పుకున్నావు? చాలా మందినే అని అంటాడు. చేతులతో నెట్టేస్తుంది గీత. నేను జోక్‌గా అన్నాను. అయినా నీ విషయాలు నాకెందుకు? నీ వెనక ఎంతమంది పడితే నాకేంటి అని చేతులు కట్టుకొని అడుగుతుంది గీత. అది నిజమేలే. అయినా నేను నీకు ఏమవుతానని ఓరగా చూస్తూ ఉంటుందతన్ని. ఎగ్జామ్స్ ఎలా రాశావు? బానే రాశాను. ఇంకేంటి? అని అడుగుతాడు కిరణ్. నథింగ్ అని అంటుంది. సరే అయితే బాయ్ అని వెళ్ళిపోతూ
రేపు ఆకాష్, భూమి వస్తున్నారు. నా గురించి నువ్వు ఏది చెప్పాలని అనుకున్నా వాళ్ళకే చెప్పు. నీ ఆన్సర్ మీదే మన లైఫ్ డిపెండ్ అవుతుంది. నీకు నిజంగానే నేనంటే ఇష్టం లేకపోతే అని ఆగి, నీ మనసుకి నచ్చింది చెప్పు. కానీ ఒకటి, నీ డెసిషన్ ఏదైనా కానీ, నువ్వు మాత్రం నా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతావని అంటూ అక్కడి నుంచి కిరణ్ వెళ్ళిపోతాడు. గీత కళ్ళల్లో కన్నీరు. ఇది అంతా కూడా దూరం నుంచి భాస్కర్‌రావు గారు వింటూ ఉంటారు. కథ కొనసాగుతుంది. మరి గీత, ఆకాష్‌లు ప్రేమించుకున్నారని భాస్కర్‌రావుకి తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? మరోపక్క భూమి, ఆకాష్ బావమరదలని తెలిస్తే, భూమి తల్లి భాస్కర్‌రావు చెల్లెలని తెలిస్తే, ఇవన్నీ కూడా చిక్కుముడులు విడిపోతాయా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.